సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూరిబా కాలనీకి చెందిన ఇటుక బట్టి కార్మికుడు మంద సదానందం 3 నెలల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా బీఆర్ఎస్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కూతాటి విజయ్ భాస్కర్ అండగా నిలిచారు. గత 3 నెలలుగా సదానందం కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వైద్య చికిత్స ఖర్చులను భరిస్తూ పెద్దన్నల బాధ్యత తీసుకుంటున్నారు. తాజాగా కుటుంబ అవసరాల కోసం సుమారు 20,000 విలువైన 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. నిరుపేద కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచిన కూతాటి విజయ్ భాస్కర్ సేవాభావాన్ని స్థానికులు కాలనీ ప్రజలు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కేబీ కాలనీలో నివాసం ఉంటున్న పలు పేద కుటుంబాలను పరామర్శించి 25 కిలోల బియ్యాన్ని అందించారు. హుస్నాబాద్ పట్టణంలోని జ్యోతినగర్ ప్రాంతంలో కేబీ కాలనీ చెందిన మంద సదానంద గారికి కారు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ బాగా విరగడం జరిగింది. చెయ్యి కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబం విజయపడ్డది. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. వారి జీవనం కూలినాలు చేసుకొని బతుకుంటే తరుణంలో ఇట్లాంటి ప్రమాదాలు చాలా బాధాకరం. గాయపడిన బాధితులను ఆదుకోవడం కోసం ఈ కేబీ కాలనీలో పోటీ చేసిన 1వ వార్డులో పోటీ చేసిన కుర్తాడు భాస్కర్ గారు, అదేవిధంగా స్వప్న గారు ఇద్దరు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం దాదాపు 3 నెలలకు జరిపే వంట సామాగ్రిని వారికి ఇవ్వడం జరిగింది. విధంగా చాలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళని అభినందిస్తున్నాం. పేదవారు కష్టపడి పనిచేస్తున్న వారికి ఇట్లాంటి ప్రమాదాల వల్ల కుటుంబం వెనుకబడే పరిస్థితి ఉన్నది. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన లేవలేని స్థితిలో ఉన్నది. అంటే అతనికి 2 పిల్లలు, ఒక తల్లి, భార్య, వీళ్ళంతా ఆయన మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆయన జీవనం వెనుకబడింది. వారిని ఆదుకోవడం కోసం మన భాస్కర్ స్వప్న గారు ముందుకు రావడం నిజంగా వాళ్ళని అభినందిస్తూ వారికి కూడా మరింత మంది ఎవరైనా సహకారం ఇచ్చే వారు కూడా అందించాలని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి.